వెల్కమ్ టు పొలిటికోస్. ప్రపంచాన్ని అతలాకుతలం చేసి కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్ మహమ్మారి వెనుక ఉన్న అసలు నిజాలు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. ఇప్పటి వరకు సహజంగానే వైరస్ వచ్చిందని నమ్మిన ప్రపంచానికి ఇది ముమ్మాటికి ల్యాబ్ సృష్టేనంటూ ఒక సంచలన రిపోర్ట్ షాక్ ఇస్తోంది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ తన పదవీకాలం చివరి రోజున విడుదల చేసిన కొన్ని రహస్య పత్రాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. అసలు ఆ డాక్యుమెంట్లలో ఏముంది, ఈ ఘోరానికి కారణమెవరు అనేది ఇప్పుడు పూర్తి వివరాల్లో చూసేద్దాం రండి. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే కోవిడ్ వైరస్ లీక్ అయిందనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నప్పటికీ అప్పట్లో వాటన్నిటినీ కావాలని తొక్కిపట్టారని ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే ఈ వ్యవహారంలో చైనా మాత్రమే కాదు, అమెరికాలోని కొందరు కీలక వ్యక్తుల హస్తం కూడా ఉందంటూ తులసి గబార్డ్ బాంబు పేల్చారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్ ఫౌచి అక్కడి సామాన్య పన్ను చెల్లింపుదారుల సొమ్మును మిలియన్ల డాలర్ల రూపంలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి మళ్లించారనేది ఈ సంచలన నిజం. ల్యాబ్లో ప్రమాదకరమైన రీసెర్చ్లు చేయడానికి అమెరికా నుంచి నిధులు వెళ్లాయని, ఆ పరిశోధనల వల్లే ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చిందని తులసి గబార్డ్ డాక్యుమెంట్లతో సహా బయటపెట్టారు. కోవిడ్ మూలాలు ఏంటి, అది ల్యాబ్ నుంచే లీక్ అయిందా, దీని వెనుక అమెరికా నిధుల పాత్ర ఎంత అనే ప్రశ్నలను గత 5 ఏళ్లుగా అణిచివేస్తూ వచ్చారని, కానీ ఇప్పుడు నిజం నిప్పు లాంటిది కాబట్టి రుజువైందని ఆమె స్పష్టం చేశారు. ఇక ఈ ల్యాబ్ రీసెర్చ్ వల్లే ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, దీనికి బాధ్యులైన వారిని అస్సలు వదిలిపెట్టకూడదనే చర్చ కూడా ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాల్లో తీవ్రంగా మొదలైంది. 5 ఏళ్ల పాటు గుప్తంగా ఉన్న కోవిడ్ రహస్యం ఇప్పుడు తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బద్దలైంది. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అవ్వడం వెనుక అమెరికా నిధుల ప్రమేయం ఉందని ఈ సంచలన నిజంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.